హైదరాబాద్లో వారం రోజుల క్రితం కాలిపోయి మృతి చెందిన ఓ యువతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ పేరుతో మోసం చేయడం వల్లే టెలికాలర్ సునీత ఆత్మహత్యకు పాల్పడిందని దర్యాప్తులో తేల్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వారం రోజుల్లో కొలికి తెచ్చారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన టెలికాలర్ సునీత కేసులో ప్రేమ పేరుతో మోసం కోణం బయటపడింది. ప్రేమికుల దినోత్సవం నాడు ముఖం చాటేయడంతో బాధితురాలు బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సునీత హ్యాండ్ బ్యాగ్లో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ లిస్ట్, వాట్సాప్ను విశ్లేషించి కేసును పరిష్కరించారు. డీఎల్ఎఫ్లో టెలికాలర్గా పనిచేస్తున్న కూకట్పల్లికి చెందిన శ్రావణ్ ప్రేమించి మోసం చేయడం వల్లే సునీత ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ధృవీకరించారు. సునీత ఫోన్ కాల్ లిస్టును పరిశీలించిన పోలీసులు ఆమెతో శ్రావణ్ ఎక్కువసార్లు మాట్లాడినట్లు, చాట్ చేసినట్లు గుర్తించారు. ఏడాది నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తేల్చారు. పెళ్లి చేసుకునేందుకు శ్రావణ్ నిరాకరించగా సునీత ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు. చాలాసార్లు వివాహ ప్రస్తావన తెచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ నెల 14న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా పట్టించుకోని శ్రావణ్ సునీత సెల్ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడు. ఎటూ పాలుపోని సునీత కిరోసిన్ డబ్బాతో మెదక్ జిల్లా ముత్తంగిలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరింది. మరోసారి శ్రావణ్ ఫోన్ కలవకపోవడంతో మనోవేదన చెందిన సునీత ఈ నెల 15న కూకట్పల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే మార్గంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్నది అనడానికి గల కారణాలను కూడా మేము పరిశీలించినట్టయితే ఆమె ఊపిరితిత్తుల్లో ప్లస్ శ్వాసనాళాలు చూస్తే పొగజులున్నాయి. సో దానివల్ల ఆమె కాలుతున్నప్పుడు శ్వాస తీసుకుంటుంది అనేది అర్థమైంది. సో నాలుగే బయటకు వచ్చి ఉండడం వల్ల గొంతుకి చంపారం అని చెప్పి అనుమానంగా ఉండేది. కానీ పోస్ట్ మార్టం నివేదిక స్పష్టంగా ఏం చెప్పిందంటే గొంతు కానీ థైరాయిడ్ కానీ ఇవి కూడా డ్యామేజ్ చేయలేదు, గొంతు స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంది. ఘటనా స్థలంలో పరిస్థితిని చూసి ముందు హత్య చేశారని భావించిన దర్యాప్తులో ఆత్మహత్యగా తేలిందన్న పోలీసులు ప్రేమ పేరుతో మోసం చేసిన శ్రావణ్పై కేసు నమోదు చేశామని వివరించారు.